హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడ కొంచెం బ్లౌజ్ లెంత్ పెంచమన్నారు, పెంచేసుకున్నాను ఆ గీత పెంచుకోవడానికి. ఇవి ఖర్చుల కోసం అండి, డాట్ కోసము 3 గీతలు. చూడండి, నెక్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. నెక్ ఇలా బ్లౌజ్ ఇలా పరిచేసి, సింపుల్గా మెథడ్ అండి ఇది. చూడండి, సంకలో లోతండి ఇక్కడ పెట్టేసుకొని నెక్ దగ్గర డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్కి మార్కింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, చంక రౌండ్ ఇక్కడ చిన్న మార్కింగ్ ఇచ్చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇలా చంక రౌండ్ తిప్పేసుకొని, ఇప్పుడు ఇక్కడ రౌండ్ కూడా తిప్పేసుకోవాలి. నెక్ రౌండ్ అండి ఇది. దీనికి నేను నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి. నెక్ మీద పెట్టి తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను, వీడియోలో ఉంది. ఇక్కడ డాట్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. షోల్డర్ దగ్గర డాట్స్ చూడండి మార్కింగ్ చేశాను. ఇక్కడ కటింగ్ చేసుకోకూడదని అర్థం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం దాని మీద పరిచేసి, క్లాత్ మీద పరిచేసి ఇట్లా సర్దుకోవాలండి. సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. నేను చెస్ట్ ఎంత ఉందో అది చెస్ట్ ఊరికే డాట్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి, పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అలా వదిలేసి కుట్లోకి పోతుందండి, అది కుట్టుల్లోకి. ఇక్కడ చెస్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి పక్కన సైడ్ జాయింట్స్, చంక రౌండ్, నెక్ దగ్గర మొత్తం సేమ్ యాజ్ టీజ్గా గీసేసుకోవాలి. చూడండి, ఇట్లా నేను ఎంత మార్కింగ్ చేస్తున్నానో అలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్, చంక లోతు ఇదంతా సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ నడుము దగ్గర ఎంత ఉందో అలాగా పెట్టేసుకోవాలి, బ్లౌజ్ పట్టుకొని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక గీత వేసుకున్నాం కదా, అది షోల్డర్ దగ్గర పోతుంది కుట్టుల్లోకి. ఇప్పుడు నెక్ ఎలా ఉందో నెక్ అలాగే పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా గీసేసుకోండి. అంతా పరిచేసుకొని నీట్గా ఇలా సర్దేసుకుంటే నెక్ రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ రౌండ్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి. కింద 1 పాయింట్ వదిలేసి అక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి కదా, కుట్టుకోవాలి. ఆ టక్ కోసం కొంచెం వదిలేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్, చెస్ట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకున్న మొత్తం కలిపేసుకోవాలి. మార్కింగ్ మొత్తం ఇలా సింపుల్గా కటింగ్ చేసేసుకోవచ్చండి. మీకు డీటెయిల్గా కావాలంటే ఫ్రంట్ పార్ట్ ఇంకోసారి వీడియో తీసి పెడతాను. చూడండి, సేమ్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో మార్కింగ్ చేసుకోవాలో చూడండి. ఈ డాట్స్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇటుపక్క నడుము దగ్గర నుంచి ఇట్లా పెట్టుకుంటే ఇక్కడికి ఒక టక్ అనేది ఇచ్చేసుకుంటే అది ఎంత ఉందో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, లెంత్ మార్కింగ్ మొత్తం ఇచ్చేసుకున్నాను. ఇలా
స్ట్రైట్ కటింగ్ చేసేసుకోవాలి. నీట్గా కటింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నేను చంక లోతు కూడా ఇక్కడ మార్కింగ్లోనే పెట్టేసుకున్నానండి, సపరేట్గా ఏం చేయట్లేదు. ఎక్కడికక్కడ మార్కింగ్ చేసుకుని గుర్తు పెట్టేసుకోవాలి. ఇట్లా నేను చూపిస్తాను, టక్స్ ఇచ్చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను చంకలోతు కూడా ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఇలా గుర్తులు పెట్టుకోవడం వల్ల మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకున్నట్టుగా అర్థమైపోతుంది మనకి ఇక్కడెక్కడ స్టిచ్ చేయాలి అని. ఇలా పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ వచ్చేస్తుందండి, చెస్ట్ దగ్గర పాయింట్ కోసం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. నాకు హ్యాండ్స్కి జాయింట్స్ వస్తున్నాయి, కొంచెం పెద్ద సైజ్ ఇది బ్లౌజు. చూడండి, హ్యాండ్ కొంచెం లెంత్ పెంచమన్నారు. కొంచెం లెంత్ పెంచేసుకొని ఆ వర్క్ను బట్టి కటింగ్ చేసుకుంటున్నా. ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటాను. చూడండి, కటింగ్ చేస్తాను. ఇలాగా కొంచెం పెంచమన్నారు వాళ్ళు. పెంచేసుకుంటున్నాను కొంచెం. ఇక్కడ ఎంత వర్క్ కావాలో అంతవరకు కటింగ్ చేసేసుకోవాలి, మార్కింగ్ చేసుకొని. సేమ్ డాట్స్ ఎక్కడికక్కడ ఉన్నాయి అట్లా మార్కింగ్ చేసేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నప్పుడు పొట్టిగా అయిపోకుండా కుట్టినప్పుడు కుట్లలో వెళ్ళిపోతుంది, ఇంకా పొట్టిగా అయిపోతుంది. అందుకోసం ఉన్నదానికన్నా మనం ఇంకొక పాయింట్ ఎక్స్ట్రాని పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టక్స్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ జాయింట్స్ అండి. హ్యాండ్స్ అయిపోయాయి. హ్యాండ్స్ మీద ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసి కటింగ్ చేసేస్తున్నాను నేను. కంప్యూటర్ వర్క్ ఇదండి. ఇదంతా పక్కనంతా స్టిచ్ చేసిన తర్వాత అతుకులు వేసుకోవాలి నేను. అతుకులు పడతాయి, హ్యాండ్స్కి అతుకులు పడుతున్నాయి. ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు నీట్గా హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఇప్పుడు చూడండి, నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని నీట్గా పెట్టుకొని పరుచుకొని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి దగ్గరగా ఉంటాయి, నెక్కి దగ్గరగా ఉంటుంది, ఇక్కడ చంక దగ్గరగా ఉంటుంది. నేను చెప్పి కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళకి నేను ఇలా దూరంగా గ్యాప్ పెట్టండి అని చెప్పి వేయించుకున్నాను. ఎందుకంటే అక్కడ అతుకులు పడుతున్నాయి నాకు, అందుకోసం. నెక్ దగ్గర చూడండి, రాని వాళ్ళ కోసం ఇలా పరిచేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇలా పరిచేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర ఈ చెంక దగ్గర వస్తుంది చూడండి. అక్కడ ఏంటంటే చెక్క దగ్గర ముక్కలు పడినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చని దాన్ని అలా జరిపేసేసాను. ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను కటింగ్ చేసి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి, ఇది వీ నెక్, కంప్యూటర్ నెక్ కాబట్టి ఓన్లీ కుట్టేసి తిప్పేసుకోవాలి. అందుకని నేను నెక్ కట్ చేయలేదు. చూడండి,
నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కంప్యూటర్ వర్క్ నెక్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఈ నెక్ ఏంటంటే కొంచెం పెద్దదిగా వస్తాయి నెక్కులు. షోల్డర్స్ దగ్గర మనం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో. నేను ఇప్పుడు చిన్న ట్రిక్ చెప్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు నెక్ పెద్దదైపోకుండా సాగిపోకుండా బాగా వస్తుంది. మీరు ఎంత వేయించుకున్నారో ఒకవేళ పెద్ద నెక్ రెడీమేడ్ కొనుక్కున్నా కూడా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు సింపుల్గా ఉంటుందండి. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకొని అంతా సర్దేసుకొని నీట్గా బ్యాక్ ఫ్రంట్ చూసేసుకొని మనం కట్ చేసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఆ షోల్డర్స్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి, చూసుకోవాలి. చూడండి ఎంత పెద్దగా ఉందో నెక్ దగ్గర. ఇప్పుడు దీనికి సెట్ చేస్తే ఇలా మార్క్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని దాని మీద ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత చూడండి నేను ఇలా సెట్ చేసి అది మొత్తం ఒక కుట్టు వేసేసుకుంటే నెక్ వెడల్పుగా కాకుండా డిజైన్ ఎలా ఉందో అలా సెట్ అయ్యి వస్తుందండి మొత్తము. చూడండి దాని మీద నేను కుట్టేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. చూడండి షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింట్స్, ఈ మిడిల్ దగ్గర మిడిల్ జాయింట్ వచ్చేసింది. చూడండి ఇలా టక్స్ ఇచ్చుకున్నందువల్ల గుర్తుగా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ పిన్స్ పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చేసింది కదా. చూడండి ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంది కదలకుండా ఉంటుంది. పిన్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటేనే అసలు ఒక్కసారికే వచ్చేస్తుందండి. లేకపోతే పిన్స్ లేకపోతే జారిపోతూ ఉంటుంది. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను పిన్ పెట్టేసుకున్నాను. పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఆ కుట్టు వాళ్ళు వర్క్ వేస్తున్నారు కదా, వర్క్ పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుందండి, నీట్ ఫినిషింగ్తో. ఇప్పుడు చూడండి నేను కుట్టు చూపిస్తాను. ఇలాగా వర్క్ పక్కనే మనము కుట్టేసుకోవాలి. మగ్గం వర్క్ జాకెట్ అయినా ఇలాగే అండి సేమ్. నెక్లో ఒకవేళ పెద్దదిగా ఉన్నా ఇలా చిన్నవి చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ నేను చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఖచ్చితంగా ఇలా పాదంతో తిప్పుకోవాలి, లేకపోతే అక్కడ ఉగ్గులు వచ్చేస్తుంది. ఇలా నీట్గా స్లోగా అంతా శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం సర్దుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకుంటూ నిదానంగా వెళ్ళిపోవాలండి. ఇక్కడ నేను పిన్ పెట్టాను, తీసేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఎలా కట్ చేసామో అలాగే వచ్చేస్తుంది. చూడండి నేను ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను. ఖచ్చితంగా ఒక క్లాత్ కొంచెం వదిలేసుకొని పావించి అలాగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ టక్స్ పెట్టకపోతే మీకు సరిగ్గా అది ఫిట్గా సరిపోదు. చూడండి టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలాగా, లేకపోతే తిరగదు, నీట్ ఫినిషింగ్ రాదు. చూడండి ఇట్లా తిప్పి చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో, కుట్టు పక్కనే కుట్టు వచ్చినట్టు.
ఇట్లా కుట్టుకుంటే ఇట్లా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి నెక్. ఇప్పుడు ఇలా నెక్ ఇట్లా తిప్పుకున్న తర్వాత ఈ లైనింగ్ని వెనక్కి దోసేసి మనం ఇక్కడ ఒక కుట్టు వేసుకున్నాం అనుకో, నీట్గా ఆ కుట్టు పక్కనే వేసుకుంటే నీట్ ఫినిషింగ్తో గట్టిగా ఉంటుంది. వెనకంతా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలండి నీట్గా. చాలా లుక్గా వైజ్గా బాగుంటుంది ఇలా కుట్టుకుంటే. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత దారం మాత్రం ఖచ్చితంగా ఇలా కొంచెం పొడుగ్గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి, లేకపోతే దారం ఇరుక్కుపోతుంది మిషన్లో. ఇప్పుడు చూడండి వెనక్కి మొత్తం ఇలా నీట్గా వచ్చేసింది, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ కూడా చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేసిందో. లైనింగ్కి ఇప్పుడు అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. చూడండి ఆ కుట్టు పక్కన ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇట్లా కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ స్టిచ్ చేసేటప్పుడు ఆ గ్యాప్తో ఇట్లా బ్యాక్కి నెట్టేసి అక్కడ పడదు కుట్టు, అందువల్ల అలా కుట్టేసుకుంటే ఇలా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నీట్ ఫినిషింగ్తో వస్తుంది. బ్యాక్ కొంచెం క్లాత్ ఉండడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి కుట్టు పక్కనే మనం ఇందాక నెక్ దగ్గర వేసుకున్నాం కదా, అలాగా వేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. నేను జాయింట్స్ పడ్డాయి, హ్యాండ్స్కి జాయింట్స్ వేసేసుకున్నాను. ఇలా నీట్గా హ్యాండ్స్ దగ్గర కుట్టు వేసేసుకుంటూ పోవాలి, సర్దుకుంటూ చేత్తో, లేకపోతే ఉగ్గులు ఉగ్గులు వచ్చేస్తుందండి, నీట్ ఫినిషింగ్తో రాదు. ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఎట్లా ఉందో చూసుకొని నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ కూడా సర్దేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి జాయింట్స్ దగ్గర, జాయింట్కి చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి హ్యాండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు వీడియో, ఎవరైనా లైక్ చేయొచ్చు కదా. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టిచ్ చేసింది లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి, నచ్చితే లైక్ చేయండి అండి.